పరిశుద్ధ గ్రంథంలో యోర్దాను కేవలం ఒక నది మాత్రమే కాదు, అది అద్భుతాలకు, విశ్వాసానికి మరియు నూతన ప్రారంభానికి ఒక గొప్ప సాక్ష్యం. మోషే మరణం తర్వాత యెహోషువ నాయకత్వంలో ఇశ్రాయేలీలు వాగ్దాన దేశమైన కనానులోనికి ప్రవేశించడానికి యోర్దాను నదిని దాటాల్సి వచ్చింది. యాజకులు నిబంధన మందసాన్ని మోస్తూ నదిలో అడుగుపెట్టగానే పైనుండి పారే నీరు ఒక గోడలా నిలిచిపోయింది. ప్రజలందరూ ఆరిన నేల మీద నడిచి దాటారు. ప్రవక్త అయిన ఏలియా పరలోకానికి కొనిపోబడక ముందు తన దుప్పటితో యోర్దాను నది నీటిని కొట్టగా నీరు 2 పాయలయ్యింది. ఏలియా మరియు ఎలీషా నదిని దాటిన తరువాత ఏలియా అగ్నిరథం మీద వెళ్ళిపోయాడు. ఆ తరువాత ఎలీషా కూడా అదే విధంగా నదిని దాటాడు. సిరియా దేశపు సేనాధిపతి అయిన నయమాను కుష్ఠరోగంతో బాధపడుతున్నప్పుడు ప్రవక్త అయిన ఎలీషా అతనికి, నీవు వెళ్ళి యోర్దాను నదిలో 7 మార్లు స్నానం చేయుము అని ఒక వర్తమానం పంపాడు. నయమాను 7 సార్లు మునిగి తన కుష్ఠవ్యాధి నుండి స్వస్థత పొందాడు. యోర్దాను నది యొక్క అత్యంత ప్రాముఖ్యమైన సందర్భం యేసుక్రీస్తు బాప్తిస్మం తీసుకోవడం. బాప్తిస్మం ఇచ్చి యోహాను చేతుల మీదుగా యేసు యోర్దాను నదిలో బాప్తిస్మం పొందారు. ఆయన నీళ్లలో నుండి రాగానే ఆకాశం తెరవబడింది. పరిశుద్ధాత్మ పావురం వలె ఆయన మీదికి దిగి వచ్చింది.